ఉపాధి హామీ నిధులను 36,000 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగిలించారని, ఉత్సవ విగ్రహాల్లో సర్పంచ్లను జగన్మోహన్ రెడ్డి మార్చడంపై అనేక పోరాటాలు చేశామని, కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశామన్నారు. ఉపాధి హామీ నిధులను 36,000 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగిలించారని, ఉత్సవ విగ్రహాల్లో సర్పంచులను జగన్మోహన్ రెడ్డి మార్చడంపై అనేక పోరాటాలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1240 కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాలలో జమ చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 17,046 గ్రామ సచివాలయంను పంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ మున్సిపల్ వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. వాలంటీర్లు చేసే పనులను వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు అప్పగించాలని, పంచాయతీ, మున్సిపల్ ప్రజా ప్రతినిధులు 1 నెల గౌరవ వేతనం 7.70 కోట్లను వరద బాధితులకు ప్రకటిస్తున్నామన్నారు. 400 పంచాయతీలకు 4 కోట్లు విరాళంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ప్రజలకు కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు అంటే త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటివి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ అందులో ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. మేము అర్థం చేసుకుంటున్నాం. ఇక 100 రోజుల తర్వాత నూతన ప్రభుత్వం కార్యాచరణని గ్రామ స్థాయి లెవెల్లో అమలు పరచడానికి కార్యాచరణని ప్రకటించి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్లవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే మేము 16 డిమాండ్లు సాధన కోసం గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా తిరిగి రాష్ట్ర స్థాయి వరకు కూడా, చలో అసెంబ్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేయటం జరిగింది. ఆ రోజున మా గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు 8,641 కోట్ల రూపాయలని, అలాగే ఉపాధి హామీ నిధులు సుమారు 36,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి పూట మా సర్పంచులకి చెప్పకుండా మా పంచాయతీల అకౌంట్లోంచి సర్పంచుల తీర్మానాలు లేకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా దొంగిలించి వేయటం జరిగింది. ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది. అదేవిధంగా పంచాయతీలని నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తయారు చేయటం జరిగింది. దానికి నిరసనగానే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఓడించితేనే పంచాయతీలకి భవిష్యత్తు అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మేము పర్యటించి ఉద్యమాల ఆందోళన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటంలో మా వంతు పాత్రని మేము నిర్వహించటం జరిగింది. మరి మేము ఏదైతే ఆశించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామో ఆ ఆశయాలు మేము ఆశించి సిద్ధించాలి. కాబట్టి నూతన ప్రభుత్వం ఆ దిశలో వెంటనే కార్యాచరణ ప్రకటించవలసింది మేము కోరుతున్నాం. కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి అప్పచెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ, వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా మా పంచాయతీ వార్డు మెంబర్లకి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈ రకంగా గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మా 16 డిమాండ్లు ఉన్నాయి. వీటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి సారించి తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మేము ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం జరిగింది. మేము వరద విజయవాడ అలాగే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరద వచ్చి అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి మా గ్రామీణ ప్రజల్ని, పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతూ మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు 1 నెల గౌరవ వేతనం 7,70,00,000 రూపాయలని పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. ఆ 7,70,00,000 రూపాయలు అందించి మా పంచాయతీల యొక్క కష్ట సుఖాల గురించి చర్చించడం జరిగింది. దీని మీద త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక విస్తృతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యల గురించి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి హామీని ఇవ్వటం జరిగింది.
అదేవిధంగా అందుకు మా హర్షాన్ని ప్రకటిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా పంచాయతీల సర్పంచుల, ఎంపీటీసీల, ఎంపీపీల, జెడ్పీటీసీల, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల సమస్యల పరిష్కారంలో పెద్ద మనసుతో వ్యవహరించి గత 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయి కుంటిపడిపోయినటువంటి గ్రామీణ వ్యవస్థని మరలా గాడిలో పెట్టి గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి భ్రష్టు పట్టిపోయినటువంటి స్థానిక సంస్థల యొక్క మనుగడని వెలుగులోకి తీసుకొచ్చి గుర్తింపులోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కృషి చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకి 400 పంచాయతీలకి వరద ప్రభావిత పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.